ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నేడు నర్సంపేట పట్టణంలో రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వరంగల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, ఆర్డీఓ ఉమారాణి, ఎంఆర్ఓ రవిచంద్రరెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట సొసైటీ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, రామ్ చరణ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం, అధికారులు, రైతులు పాల్గొన్నారు. వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే మిగిలిన రైతులు కూడా ఎక్కువ మొక్కలు నాటండి, ఏదైతే ఆ యొక్క భూముల్లో ఏదైతే తేలిక భూముల్లో నాటి ఆదాయం వచ్చే విధంగా ముందుకు సాగండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి గుర్తు చేస్తూ, మరి హార్టికల్చర్ ఏదైతే సెరికల్చర్ వాళ్ళు ఇక్కడ మీ అందరికీ ఎప్పటికప్పుడు సలహాలు సహకారం అందిస్తారు. ఎక్కువ దిగుబడి వచ్చే కొరకు మెలకువలు కూడా పాటించే కొరకి వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు చెప్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం పరచుకోమని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎంత పెట్టినా తక్కువే, ఎందుకంటే సుమారు 75 లక్షల టన్నులు కావాలి మనకు. 75 లక్షల మెట్రిక్ టన్స్ మన దేశానికి అవసరం ఉంది. కాబట్టి దీంతో 10 రేట్లు పెట్టినా కూడా 10 రేట్ల ఏదైతే విస్తీర్ణం పెరిగినా కూడా మనకి ఏదైతే డిమాండ్ తగ్గదని చెప్పి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. వాడకం ఏదైతే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోండి. ఏదైతే ఆర్థికంగా 1,50,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా 3 సార్లు 4 సార్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. కోత ఎప్పటికప్పుడు 3 కోతలు 4 కోతలు అంటే సంవత్సరం పొడుగుతా మనకు డబ్బులు వచ్చే ఈ యొక్క సాగు ఈ యొక్క అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. మిగిలిన ఇంకా వేరే పంటలు కూడా పండిస్తూ వీటి కూడా 15 ఎకరాలు ఉంటే ఒక 2-3 ఎకరాలు, ఒక 3-4 ఎకరాల్లో ఏదైతే 3-4 రకాల పంటల్లో ఏదైతే దీంతో కూడా పండించే అవకాశం తీసుకోండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాలకి రాళ్ళ వర్షం కానీ కోతల బెడవ కానీ అంటే కోతల బెడద రాళ్ళ వర్షం ఉందని చెప్పి మిగిలిన పంటలు ఆపేమని నేను చెప్తలేను. కానీ దీంతో పాటు మిగిలిన పంటలు కూడా వేసి సమతుల్యం చేసుకోండి. 3-4 రకాలుగా పంటలు వేసి అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.